ఏం కాదు, ప్రపంచం ఆగిపోదు. ప్రాణం పోవచ్చు కానీ నిన్నే నమ్ముకున్న నీ తల్లిదండ్రులు, ఇంకా నిన్నుగా ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. నీకేం తెలుసు అంటావు కదా. అవును, నాకు తెలీదు. అవును, ఆ నొప్పి ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. అవును, అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు. ప్రేమించడం తప్పు కాదు, కానే కాదు. ఇది కాక ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, టైంపాస్కి ఏదో అందరు చేస్తున్నారు కదా అని చేయడం అనేది అసలు ప్రేమే కాదు. అదొక స్వచ్ఛమైన ఫీలింగ్, వరల్డ్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్, అది ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆకాశం సముద్రంలా, సూర్యుడు చంద్రుడిలా, అమ్మ బిడ్డ కోసం నొప్పిని నవ్వుతూ స్వీకరిస్తే చూడు, అది ప్రేమ. మీరు అనుకున్నది కానే కాదు ఇక్కడ. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది. పట్టుకోవడం గొప్ప, వదిలివేయడం గొప్ప, ఓడిపోవడం గొప్ప, గెలవడం గొప్ప అని. రావణాసుడు సీతని పట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు. వదిలేసి ఉంటే కనీసం బతుకుండేవాడు. కౌరవులు యుద్ధంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరు కలిసి ఈ పార్టీ చేసుకునేవారేమో. సో కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలివేయడమే కరెక్ట్, గెలవడం కంటే ఓడిపోవడమే కరెక్ట్. నన్ను అడగచ్చు, నేనే ఎందుకు వదిలేయాలి, మేమేం పాపం చేశాం, త్యాగమా, బలివ్వాలా, బలి కావాలా అని అనొచ్చు. కానీ కొన్నిసార్లు తప్పదు. మనం చూస్తే కృష్ణుడు కూడా రాధని వివాహం చేసుకోలేదు, కానీ మనం వాళ్ళకి గుడి కట్టి పూజిస్తున్నాం. బాధపడుతూ అనొచ్చు, నేను జెన్యూన్, చాలా సిన్సియర్, ఈ కులం, మతం, స్టేటస్, పరువు వల్ల నేను ఆమె గారు బలి అవుతున్నామని. మరి నేనేం చేయను, ఇక అట్లున్నది, ఇక తప్పది. మహా అయితే వేరేటోళ్ళతోటి పెళ్ళి అవుతుంది అంతే. మనకి కావాలంటే వాళ్ళే వస్తారు, ఒప్పిస్తారు, అర్థమయ్యేలా చెప్తారు నీ గురించి. ఫస్ట్ నిన్ను ఒక మనిషిలా, క్యారెక్టర్, హార్ట్, మంచోడా అని చూడాలి. తర్వాత చెడు అలవాట్లు ఉన్నాయా అని. చేత ఏం లేకున్నా కష్టపడే తత్వం ఉన్నదా, మంచోడా, మంచి గుణం ఉందా, చూసుకోగలడా అని చూడాలి. తర్వాత ఎలా చూసుకుంటాడు, ఏం చేస్తాడు అని తెలుసుకోవాలి. కానీ నిన్ను ఎలా చూడకుండా వెనక ఏదో ఉంది, ఇస్తే మంచిగా ఉంటుంది ఏదో అని అంటే అది అంతటా వర్కౌట్ కాదు అన్నట్టు. మనం ఒక పెన్ను తీసుకుంటే అదే పెన్ను బాగా రాస్తాం కాబట్టి బాగా రోజులు రావాలి, మంచిగా ఉండాలని ఒక స్పెసిఫిక్ బ్రాండే వాడతాం. ఒక డ్రెస్ అయినా సరే, ఆ డ్రెస్ కలరు, డ్యూరబిలిటీ, స్టైల్, కలర్, ఇంకా చాలా చూస్తాం కదా, ప్రైజ్ మంచిగా ఉంటుందా, ఎక్కువ రోజులు వస్తుందా అని. ఏ వస్తువు తీసుకున్నా కానీ మనం ఆచితూచి ముందు వెనుక అన్నీ ఆలోచిస్తాం కదా. సేమ్ పేరెంట్స్ కూడా ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, 10 మంది ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, మంచోడేనా, అది ఇది అని ఆలోచిస్తారు. కాకపోతే ఇక్కడ ఏమొచ్చిందంటే, అవును నాకు తెలుసు, ఎవడో వచ్చి అడుగు తీయడం ఏంటి, వాడిది ఏ రక్తమో ఏ కులమో అంటారు. ఇక్కడ టాపిక్ క్యాస్ట్, క్రీడ్, కలర్ కాదు, ప్యూర్ హార్ట్ అండ్ సొల్యూషన్ ఫర్ పీస్. అర్థమైంది. ఒకడికి ఇవ్వాలంటే చాలా చూస్తారు, చాలా ఆలోచిస్తారు. ముందు వెనక ఒకటే సరిగా జీవితంలో అయ్యేది. అల్లరముద్దుగా పెంచి ఇచ్చేస్తున్నామంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. కాకపోతే వాడు జెన్యునా కదా అనేది వానితోటి ఉండి మనం తెలుసుకొని, వాడు ఒక స్థాయికి వచ్చినాక ఇస్తా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. కక్షలు ఇవన్నీ ఏదో మొండికి వెళ్ళడం, కోపం లేదో వేసేయడం కరెక్ట్ కాదు. మాట్లాడి కుదరకపోతే తగ్గిచ్చేసి కావట్లేదని చెప్పేసేయాలి అంతే. ఏ వాడు కావట్లేదని అనుకొని వాడు కొంచెం రియలైజ్ అయ్యి వాడే మెల్లగా హీల్ అవుతాడు. నువ్వెంత ఇష్టపడ్డా, ఎన్ని ఇయర్స్గా జెన్యున్గా ఉన్నా, మంచోడివి అయినా, వెయిట్ చేస్తా అన్నా, నువ్వు అసలు శ్రీరాముడివి అయినా, వాళ్ళకి అస్సలు నువ్వు అయినా, వాళ్ళ ఆమె గారికైనా నువ్వు నచ్చకపోయినా, ఆ అబ్బాయికైనా మీరు నచ్చకపోయినా,
అసలు ఏం ఫరక్ పడదు, నీ అవసరం లేదాడ. అర్థమైందా? ఎన్ని ఇయర్స్ కాబట్టే గ్రేట్ కాదు అది ఇన్విన్సిబుల్, రాక్ సాలిడ్. ఎందుకంటే నువ్వు అన్ని ఏళ్ళు అలానే జెన్యున్గా పట్టుకున్నావు. సో నీ జెన్యున్ రాక్ సాలిడ్ లాంటిది అన్నట్టు. అదొక ప్యూరెస్ట్ ఫామ్ కదా. ఏదైనా సరే ఒక మూడ్ అనేది రఫ్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అంత సిన్సియర్ అంత జెన్యున్ కాబట్టి అది సంథింగ్ వెరీ గ్రేట్ అన్నట్టు. సో నీ దగ్గర అలాంటి ఫీలింగ్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక మంచి హార్ట్ ఉన్నాడు, ఒక మంచోడు అన్నట్టు. అది ఎవరికైనా వర్తిస్తుంది, అమ్మాయికైనా సరే. కొంచెం బాధగానే ఉంటుంది, కానీ పెయిన్లో ఏ చెడ్డ డెసిషన్ తీసుకోవద్దు. ఎట్ ద ఎండ్ అంతా సెట్ అవుతాయి. కాకపోతే దానికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి అదొక లైఫ్ లెసన్ లెక్క తీసుకొని ముందుకు సాగాలి. ఇష్టం లేకున్నా తప్పదు, కొంచెం టైం తీసుకోవాలి. సరే అని బాగుండు, జాగ్రత్త అని చెప్పేసేయాలి. ఇక ఎప్పుడైనా సరే నిన్నున్నా అని చెప్పేసేయాలి. మన లైఫ్ మనకు ఉంటుంది, మన మీద ఆధారపడి మన ఫ్యామిలీ ఉంటుంది. అట్లా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. కాకపోతే అదే వాళ్ళ కోసమన్నా అని మనం ముందుకెళ్తే మనకి ఇంకా కొంచెం మంచి లైఫ్ దొరకచ్చు, ఇంతకంటే బాగుండదు కూడా ఉండొచ్చు. నువ్వెంత ఇష్టపడ్డావో సేమ్ అదే ఇన్ రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. అది జెన్యున్ అయితే ఇదే ఫామ్లో రావాలని లేదు కదా. సో అది అంటే, కానీ ఏడిస్తే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, నీ ఫ్రెండ్ వెరీ క్లోజ్ టు హార్ట్. వాళ్ళతో ఏడిచేసి బాధ అంతా తీసేసి ఓకే. ఖచ్చితంగా నీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కూడా. ఇది ఒక మోటివేషన్లా మార్చుకో, ఒక లెసన్లా మార్చుకో. నిన్నుగా ఇష్టపడే వాళ్ళ గురించి వాళ్ళే ఇంపార్టెంట్ మనకి. నిన్ను అలా ఉండు ఇలా ఉండు అని చెప్పడం కాదు. నువ్వంటే వద్దు, నాకు ఇష్టం లేదు, టార్చర్ అంత వద్దు అని చెప్పి నేను పట్టించుకోకుండా అలుసుగా తీసుకొని నిన్ను ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోతే బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కదా, ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా. నువ్వు కూడా వాళ్ళు వద్దనుకున్నారు, నువ్వు వద్దనుకోలే. సరే బాధ ఉన్నా పర్లేదు. నాకు తెలుసు మనం ఎమోషనల్గా బాగా అటాచ్ అయినామని. అందులో నుంచి బయటికి రావాలంటే ఊబిలో నుంచి బయటపడడమే, అది అసాధ్యమని తెలుసు. కాకపోతే అప్పుడు మనం సెటిల్ అయ్యి మనం దీర్ఘంగా ఆలోచించి ఆచితూచి అడిగేయాలి. ఏది చేసినా కానీ అది దానికి ప్రతికూలంగానే అవుతూ ఉంటుంది. బాధ అనిపిస్తూ ఉంటుంది, ఆకలి కాదు. ఆకలి అయినా తింటే తినబుద్ధి కాదు, పీడకలలు వస్తాయి, నిద్ర లేకపోవడం, మూడ్లు ఎంబడెంబడి చేంజ్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ వస్తూనే ఉంటాయి, ఏడుపులు, ఎందుకు ఏడుతున్నామో తెలియదు, ఎప్పుడు ఏడుతామో తెలియదు, అసలు ఎవరితో కలవబుద్ధి కాదు. ఇక కొన్ని ఫోటోలు ఉంటాయి, అవే ఫోటోలు చూసి అదే లూపులు ఉంటారు. ఫస్ట్ అది చూసుడు బంద్ చేస్తే బాగుంటుంది. ఒకటి చెప్పనా, లవ్ అనేది స్వచ్ఛంగా ఉండాలి, ఏదో ఆశించి కాదు. ఇది మూడు కాదు, ఒక బాధ్యత. ఉంటే శాశ్వతంగా ఉండాలి. నువ్వు ఒక నీడల, వానలో గొడుగుల, కష్టంలో ఉంటే నేనున్నా అనే అంటగల ప్రేమ అనేది ఉండాలి. అర్థమైందా? ఏదో వద్దు విడిచిపెట్టి నీది నాది అనగా కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా కదా, సెటిల్ అవుతుంది అంతా అని చెప్పేది. అసలు ఎలా అంటే, మరి ఇప్పుడు 12th ఫెయిల్ చూసి ఈ వీడియో చూడండి. అక్కడ అతని క్యారెక్టర్, అతని విల్ పవర్ని నమ్మి అతని సపోర్ట్ చేసింది శ్రద్ధ మేడం. అది రియల్ లైఫ్ కదా. సో అలాంటి వాళ్ళని వెతుక్కోండి. నన్ను అడిగితే కలిసి వచ్చిన రాముడి ప్రేమ గొప్పదా, కలిసి రాని కృష్ణుడి ప్రేమ గొప్పదా? మీరే చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకో, ఆగంలో డిసిజన్ తీసుకోవద్దు. లేకపోతే నా ఇష్టం, కాకపోతే నా ఇష్టం, మా ఇష్టం అనుకొని లేచిపోవడం, అది చేసేస్తాం ఇది చేస్తామంటే ఇబ్బంది పడేది మీరు, పేరెంట్స్. వాళ్ళు మన మంచిగా కోరుకుంటారు,
ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు కదా. వాళ్ళని కాదని వాళ్ళని విడిచిపెట్టి ఏదో ఏదో ఫస్ట్ సెటిల్ కండి, అడగండి, ఒప్పించండి, అలగండి, బ్రతిమలాడండి, కాకపోతే అర్థమయ్యేలా చెప్పండి. కానీ వాళ్ళని వద్దనుకోవడం వెర్రితనం. కొంచెం అర్థం కాదు, అర్థమయ్యేదాకా చెప్పండి, కొంచెం టైం తీసుకోండి. మహేష్ బాబు గారే నర్మదా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందంట. మనం ఎంత చెప్పండి, కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఇదే పట్టు ఎంప్లాయ్మెంట్లో లైఫ్లో ఎత్తుకెదగాలని కసితో చూపిస్తే వాళ్ళే పువ్వుల్లో పెట్టిస్తారు కదా. పుణ్యకాలం అయిపోతుంది అంటావు కదా, ఇట్లా చేస్తే మాత్రం నేను చేసేలోపు అయిపోతా అంటే ఇవో ఒకటే. లాస్ట్ లాంగ్ ఉండాలంటే రష్ అస్సలు చేయదు, కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక, పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఒకసారి కమిట్ అయితే సీతారామంలా ఉండండి అంతే. అది నిజంగా స్వచ్ఛమైంది అయితే సపోర్టివ్గా ఉండాలి, నీకు సొల్యూషన్స్ ఇవ్వాలి, కష్టకాలంలో నేనున్నా అనే అండవ్వాలి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఏమైనా కానీ నేనున్నా అని కరేజ్ ఇవ్వాలి, అందులో నుంచి బయటికి తీసుకొచ్చేలా ఉండాలి. నాట్ రొమాంటిక్. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ కన్సర్న్, కేర్ ముఖ్యం. ఎలా అంటే మన అమ్మ నాన్న ఉంటారు కదా, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ కలిసి సాల్వ్ చేస్తారు. కొంచెం కోపం, తాపం, తక్కువలు గొడవలు ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళే సార్ట్అవుట్ చేసుకొని సెట్ అవుతారు. అది స్వచ్ఛమైంది. అర్థమైంది. ఎట్లా అంటే ఒక సాలిడ్ స్తంభంలో నిలబడాలి ఎన్నైనా కానీ, నేనున్నా అని అండ. అది ఇంపార్టెంట్. ఇవన్నీ ఆల్ రొమాన్స్ అనేది ఏదేదో కలుసుడు అంత వేస్ట్ అన్నట్టు తుంచెట్లు. నాకు అర్జున్ రెడ్డి, అందాల రాక్షసి, గీతా గోవిందం, రెండు సమేత సీతారామం అంటే చాలా ఇష్టం. నాకు చూసి చాలా నేర్చుకుని ఇలా ఉండాలిరా అని. కానీ ఫీల్ అవుతావు అవి చూసి, వీటిని బాగా అర్థం చేసుకుంటే. చూస్తే అర్జున్ రెడ్డి ఎంత కోపం ఉన్నా ప్రీతి అంటే బాగా అటాచ్ అయ్యి ఒక అడిక్షన్, ఆ పెయిన్ని వదలక అట్లే ఉండవు చూసినా. సో అలా అయిపోతావు అన్నట్టు. క్లైమాక్స్లో వేరే అయింది కానీ అది రియల్ లైఫ్లో అవుతుంది అంటే మేబీ మై నాట్ బి కదా. సో ఒకరికి అటాచ్ అవుతే అంత పెయిన్ ఉంటుంది అన్నట్టు. మనం బాగా అటాచ్ కావద్దు అన్నట్టు, లిమిట్లు ఉంచాలని కూడా కాదు. సో జస్ట్ సింపుల్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, కెరియర్. అంతకంటే మంచిది కూడా రావచ్చు. నాకు వద్దు అని అంటావు ఇప్పుడు, కాకపోతే నువ్వే మెల్లగా ట్యూన్ అవుతావు, తప్పదు మరి. నెక్స్ట్ అందాల రాక్షసి చూస్తే చాలా బ్యూటిఫుల్, ప్యూరిటీ ఉంటుంది, త్యాగం, నిస్వార్థం. అబ్బో దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. సూర్య అయినా గౌతమ్ క్యారెక్టర్ అయినా హ్యాట్స్ ఆఫ్. నాకైతే గౌతమ్ క్యారెక్టర్ చాలా ఇష్టం. గీతా గోవిందం గోవింద్లా ఉండాలి, అలానే ఉండండి సిన్సియర్గా. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతాయి అనుకో, మేడం అనుకుంటా సిన్సియర్గా. సో మనం ప్యూర్ జెన్యూన్గా ఉంటే మనకు రావాల్సింది వచ్చేస్తుంది, రివర్స్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. మీ ఇంటెన్షన్స్ ప్యూర్ ఉండాలి, మీ ఎఫర్ట్స్ జెన్యూన్ ఉంటే మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. తర్వాత మనకి రావాల్సింది, మనకి ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు. అరుంధ సమేతలో ఎట్లా అంటే అతనికి ఆన్సర్స్ కావాలి, చాలా క్వశ్చన్స్ మార్క్స్ తోటి ఉండిపోయింది కదా. సో అరవిందలో రాఘవకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. అది తీన్మార్, సీతారామం, అబ్బో ఇంకా చాలా కథలు ఉన్నాయి. మణిరత్నం మూవీ చూస్తే అర్థమవుతుంది, ఇలా ఉండాలా అలా ఉండాలని మనకి కొంచెం రియలైజేషన్ వస్తుంది. సో బాధల నుంచి బయటికి రావాలంటే ఒక్కటి, నెంబర్ 1 కలిసి ఉండాలి. అంటే ఏమైనా సరే కమిట్ అవుతారు, సపోర్ట్ చేసుకుంటారు, ఫ్రీడమ్, లాయల్టీ, కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుని రియలైజ్ అవుతారు. రెగ్యులర్గా టచ్లో లేకున్నా కానీ అదే ఇంటెన్సిటీ ఉంటుంది, అది గ్రేట్. అది మీ బాండ్ని డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ కెరియర్ మీద పెట్టండి, సపోర్ట్ చేసుకుంటూ ఎదగండి. ఎదిగినాక మీకు అవుతుంది. ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సురారే పుట్టడం ఉంది కదా, ఆకాశం నీ హద్దురా, అలా అన్నట్టు. నెంబర్ 2 కోపం
లో అన్నది పట్టుకుంటే బాధపడేది నువ్వే, నేను కాదు. ఏమన్నా సరే స్ట్రాంగ్గా ఉంటే దట్ డిఫైన్స్ ద ప్యూరిటీ. సో అదే పట్టుకొని ఉండకండి, జస్ట్ అర్థం చేసుకోండి. కొంచెం టైం పడుతుంది హీల్ కావడానికి, కొంచెం ఎక్కువనే పట్టు ఉండొచ్చు కానీ ఏం పర్లేదు. కోపాలు, గొడవలు, అలుగుళ్ళు, కష్టాలు, బాధలు వస్తాయి పోతాయి. మీ బంధం, మీ బాండే శాశ్వతం. సో ఇలా ఉంటే చాలా డ్యూరేషన్ ఇద్దరు కలిసి చాలా దూరం ట్రావెల్ చేయొచ్చు. నెంబర్ 3, ట్రస్ట్ ఉండాలి. జెన్యూన్ లాయల్టీ, రెస్పెక్ట్ ఉండాలి. ఒకరిని ఇష్టపడితే రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అది ఇస్తే బాగుంటుంది అబ్బా. మీకు సఫోకేటింగ్గా నచ్చినట్టు అనిపిస్తే వెంబడే చెప్పేయాలి. సో ఫ్రాంక్గా ఉండాలి, ఎందుకంటే ఫ్రాంక్గా ఉంటే తెలుస్తుంది, ఓహో దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ నా దగ్గర కంఫర్ట్గా ఫీల్ అయింది కాబట్టి చెప్పిండు అని. ఓపెన్గా ఉండాలి, ఫీల్ ఫ్రీ. అలా అని మొత్తం అన్నీ చెప్పేయాలని కాదు. నువ్వు బిలీవ్ చేస్తే, ట్రస్ట్ చేస్తే చెప్పచ్చు, లేకపోతే లేదు. ఏ టు జెడ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ టు ఎం వరకు చెప్పండి చాలు. ఓకేనా? మిగిలినంతా తర్వాత చెప్పాలా వద్దా అని మీకు టైంని బట్టి తెలుస్తూ ఉంటుంది. నెంబర్ 4, మీ ఇంటెన్షన్స్ ప్యూర్ అని నమ్మకపోతే వాళ్ళ కర్మ. నిన్ను బిలీవ్, ట్రస్ట్ చేయకపోతే ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. అర్థమైందా? ఇప్పుడే ఇంత బాగా అనిపించిందంటే తర్వాత ఇంకా ముందుకెళ్ళినా అనుకో చాలా బాగోదు, ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో బాగా ఎమోషనల్గా అటాచ్ అవుతే ముందు మీరే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది బ్రేక్ అయితే. సో అట్లా ఎమోషనల్గా బాగా అటాచ్ అవ్వకండి. దూరం అయితే మాత్రం చాలా కష్టం గురు. మెయిన్లీ సింప్లీ రొమాన్స్ కంటే, బ్యూటీ కంటే క్యారెక్టర్, అండర్స్టాండింగ్, నేచర్, కన్సర్న్, కేరింగ్, సపోర్ట్, ఫ్రీడమ్ ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? లాయల్టీ అనేది మస్ట్. సో అది ప్రేమ. ఇవన్నీ ఉంటేనే ఆ ప్రేమ అనేది రూట్స్లో స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందా? చెట్టు ఇరిగిపోయినా కానీ ఆ రూట్స్ ఉన్నంతకాలం ఎప్పుడైనా చిగురిస్తుందని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5, పెయిన్ అండ్ ప్లెజర్స్ ఆర్ ట్విన్ బ్రదర్స్. సో నీకు పెయిన్ కావాలంటే ప్రెజర్ వస్తుంది, ప్లెజర్ కావాలంటే పెయిన్ వస్తుంది. అంతే, అవి రెండు ఒక 1+1 ఆఫర్ అన్నట్టు. నీకు ప్రయారిటీ ఇవ్వలేదు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏదో అనుకొని ఏదో చేసేసి ఏదో అనేస్తే నష్టం నీకే, మీ ఇద్దరికే. అర్థమైందా? థింక్ బిఫోర్ యూ స్పిట్. అందరికీ నీలానే మనసు ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. హర్ట్ అయితే వచ్చేది కన్నీళ్ళే. సో నువ్వు హర్ట్ అయినావని వాళ్ళని హర్ట్ చేస్తే దట్స్ మీనింగ్లెస్, అరగంట అన్నట్టు. అర్థమైందా? అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, లేకపోతే ఇక ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థమని అనుకుంటా పెంట అవుతుంది అన్నట్టు. కంక్లూజన్, ఎవరైతే ఇక దేర్ ఇస్ నథింగ్ టు డూ సే అని అంటే ఒకటే చెప్తా, మీరు ఏమైతే ఇచ్చిర్రో అది వస్తుందని ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. సో జస్ట్ లైక్ అది మీకు రావాల్సి ఉంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ కెరియర్ ముఖ్యం. పేరెంట్స్ మన పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు, అవన్నీ ఆలోచించి దీన్ని కూడా కన్సిడర్ చేసి ఏది ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ అని రాసుకోండి. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, ఇది వస్తుంది అని రాసుకోండి. ఆగమనండి, ఆగితే ఓకే, ఆగకపోతే దట్స్ ఇట్, అంతే. ఇక ఆగకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారా అనుకోవాలి. ఇష్టం లేకుండా మనం ఎంత పట్టుకుంటాం చెప్పండి? సో బిలీవ్ అండ్ బికమ్. మీరు అనుకున్నదాన్ని నమ్మండి, అదే తయారవుతారు. ఏమో ఎవరికి తెలుసు, అనుష్క, విరాట్, గౌరీ, షారుఖ్, సుధా నారాయణమూర్తి మీరే అవుతారేమో. రొమాన్స్, ఫిజికల్, ఇంకా ఏదో అనుకుంటే మాత్రం ఈ వీడియో అసలు మీకోసం కాదు. బాధ నుంచి బయటికి రావాలి అంటారు, అంతేనా? సో బాధ నుంచి బయటికి రావాలంటే ఒకటి, మీ హార్ట్కి క్లోజ్ ఉండే వాళ్ళతో మాట్లాడండి, కలవండి, నీ మెంటల్ స్టేటస్ చెప్పండి. కంపల్సరీ చేసుకోవద్దు, సఫర్ అవుతారు తర్వాత. అర్థం చేసుకునే వాళ్ళకే చెప్పండి. లైక్ యువర్ జిందగీ అలే, బట్ చాలా సఫర్ అవుతుంది. సో జగ్ చాలా హెల్ప్ చేస్తాడు, అలా ఉండండి. ట్రావెల్, ఎక్స్ప్లోర్, టైం తీసుకొని
ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళండి. యు ఫైండ్ ఆన్సర్స్. మీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. మీ లైఫ్ ఎసెన్స్ తెలుస్తుంది, బతకాలా, ఏం చేసుకోవాలని. ఓకే, లైక్ డియర్ కామ్రేడ్, రీడ్ బుక్స్, రైట్ డైరీ, బికమ్ బిజీ విత్ యువర్ సెల్ఫ్. కొత్త ఆర్ట్ నేర్చుకోండి, ఫోన్ వాడడం తగ్గించండి. రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్, ఫోటోగ్రఫీ, సింగింగ్ ఎక్సెట్రా. నెంబర్ 4, ఫ్లాష్ బ్యాక్లోనే ఉండొద్దు, హీల్ అవ్వండి. ఎవరు వస్తారు హీల్ చేస్తారని నమ్మకండి. మీకు ఇష్టం ఉన్నవన్నీ బుక్లో రాయండి. మీ టేస్ట్లు ఏంటి, మీ ప్రయారిటీస్ ఏంటి, ఎలా ఉండాలనుకుంటారు, ఎలా ఉన్నారు అని రాస్తే మీరు సార్ట్అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఇష్టాలు, మీకు వెళ్ళాల్సిన ప్లేసెస్, మీ టేస్ట్లు ఏంటి అసలు అనేది ఇన్ డీటెయిల్ రాయండి. చిన్నప్పటి నుండి ఎలా వచ్చాను అన్నీ రాస్తే సో విల్ గెట్ సమ్ క్లారిటీ. నెంబర్ 5, కళలు, పీడ కళలు, నిద్ర పట్టకపోవడం, పెయిన్, బాధ, ఏడుపు, అన్నం తినబుద్ధి కాకపోవడం, ఇవి సిమ్టమ్స్. హార్ట్లో పెయిన్ కూడా రావచ్చు, కాకపోతే హెల్త్ కాంట్ బి బై. జాగ్రత్త, బాగా తినండి, మంచిగా ఉండండి. నెంబర్ 6, మెడిటేషన్ చేయండి, రన్నింగ్కి వెళ్ళండి, బాడీని బిల్డప్ చేయండి. జిమ్కి వెళ్ళి రోజు సన్రైజ్ని చూస్తూ నేచర్లో ఎక్కువ టైం గడపాలని ఒక పెట్టుకోండి. ఎక్కువ బాగా ఆలోచిస్తే ఏంటంటే నువ్వు బికమ్ సిక్ అయిపోతావు అన్నట్టు అట్లా. సో మంచి మోటివేషన్ వీడియోస్ చూడండి ఎలా బయటికి రావాలని. అంతే. థ్యాంక్ యూ.